హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఇదైతే ముందు వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. మేము బయటికి వెళ్ళి వచ్చాక కూడా ఒక చిన్న సర్ప్రైజ్ చేసాం దక్షిత్కి. సో అదంతా కూడా ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసాం అన్నది నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది, చూసేసేయండి. ఫాస్ట్ 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 వెళ్ళాలి నువ్వు. రావాలి రావాలి. వా ఎందుకు? ఇట్స్ ఓకే అశివమ్మ. సైకిల్ తెచ్చుకున్నానా? వద్దంట, సైకిల్ తెచ్చుకోను. అశమ్మ ఇట్స్ ఓకే. సైకిల్ తెచ్చుకో. అయ్యో నీ సైకిల్ ఏది? అశ్వి నీ సైకిల్ ఏది? ఇద్దరు నో దక్షిత్. అశ్వి నువ్వు సైకిల్ తీసుకో. రెడీ స్టడీ. అశ్వి నువ్వు సైకిల్ ఎక్కు. వావ్ ఏ దక్షిత్ అస్సలు పడదు ఇద్దరికి. సో బయటికి వెళ్ళి వచ్చాక కాసేపు ఆడుకుంటున్నారు. అండ్ రెగ్యులర్గా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక కూడా వాళ్ళ ప్లే టైం ఇలానే ఉంటుంది. అండ్ చూసారు కదా, స్లోగా ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. వాడికేమో దాంతో ఆడుకోవాలని ఉంటుంది, దానికేమో అస్సలు ఇష్టం ఉండదు. సో అలా పుషింగ్లో ఇంకా స్లోగా స్టార్ట్ చేస్తారు ఒకరి తర్వాత ఒకరికి సపోర్ట్ చేసిన ఇంకొకళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటారనమాట. సో కొంచెం సేపు మాత్రమే నవ్వుతూ ఆడుకుంటారు, రిమైనింగ్ సేపు అంతా ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారనమాట. డే టైంలో కూడా వాళ్ళిద్దరిని ఆపడానికి సరిపోతుంది నాకైతే. క్లోజ్ చేసుకో ఇగో ఎందుకు క్లోజ్ చేసుకున్నావు? ఓపెన్. క్లోజ్ చేసుకోవాలి. ఓపెన్. సర్ప్రైజ్. ఏంటది? మాన్స్టర్ ట్రక్ కాదు అది. సరిగ్గా చూడు ఏంటది. ఇదిగో ఇదేంటిది? ఏయ్ నీకు తెలుసు అది ఏంటది? ఫస్ట్ నాన్నకి థ్యాంక్ యూ చెప్పావా? ఇటు నాన్నకి థ్యాంక్ యూ చెప్పు. ఫస్ట్ హగ్ చేసుకొని చెప్పు. థ్యాంక్ యూ నాన్న. ఓపెన్ చేయమను. ఓపెన్ చేయి. ఓపెన్. నచ్చిందా నీకు? బాగుందా? Do you like it? ఓపెన్ చూద్దాం. ఓపెన్ చేద్దాం. వావ్ ఏంది? ఏంటది నీకు తెలిసి చెప్పు. డిఐవై చేయాలనుకుంటా. వా ఏంటది? ఆడే చేస్తాడంట. అశీమ చూడక్కడ. అక్కడ కాదు, ఆల్రెడీ నీకు తెలుసా? అక్కడ కాదమ్మా, ఆల్రెడీ ఉంది. అది ఆల్రెడీ ఉంది కదా. టైట్ చేయాలి. టైట్ చేయి. సూపర్. ఓకే ఇప్పుడు ఇది పెడదాం. అప్పుడు మంత్రాలు చదువుతుంది ఇక్కడ నుంచి. అది ఎక్కడ పెట్టు. సో ఇది ఎందుకు అంటే ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజు ముందు వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. మేము బయటికి వెళ్ళి వచ్చాం కదా. సో ఒక అబ్బాయి చేతిలో మాన్స్టర్ ట్రక్ చూశాడనమాట. అప్పటి నుంచి మాన్స్టర్ ట్రక్ అని అడుగుతూ ఉన్నాడు. మేము దక్షిత్కి చాలా టాయ్సే కొన్నాము, బట్ అన్నీ ఎట్ ఎ టైం అయితే ఇవ్వము, అన్నీ కింద గ్యారేజ్లో పెడతాం అనమాట. సో ఎప్పుడైనా వాడు చాలా క్రేవింగ్ వచ్చి ఏదైనా ఎక్కడైనా చూసి ఇంకా అదే రిపీటెడ్గా ఒకటి అడుగుతున్నాడు అనుకోండి, అప్పుడు వాడికి ఇస్తామన్నమాట. ఈ టాయ్ కూడా ఏంటంటే డిఐవై లాగా మనం
మనం నట్లు స్క్రూలు అన్నీ తీసి పెట్టచ్చు అనమాట ఏ పార్ట్కా పార్ట్. వాడికి ఇలాంటిదంటే చాలా ఇష్టం. అది పేరు టౌ ట్రక్ అని తెలుసు, మాన్స్టర్ ట్రక్ అని అప్పుడే చూసి వచ్చాడు కదా. సో మా హస్బెండ్ నేను డిసైడ్ అయ్యాము, ఓకే ఈరోజు ఇద్దాము, అసలు ఇండియా నుంచి వచ్చాక ఒక్క పెద్ద టాయ్ కూడా ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఇంకా కిందికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను అనమాట. సో తీసుకొచ్చిస్తే దాన్ని అంతా పట్టుకొని అరౌండ్ 12-1 వరకు దాంతో ఆడుతూనే ఉన్నాడు. పిల్లలు ఏదైనా అంతే కదా, కొత్తలో 1-2 days ఆడతారు, తర్వాత మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. దక్షిత్ కూడా అంతే. అందుకే నేను ఎట్ ఏ టైం ఏమి ఇవ్వను. అది 2 days కంటిన్యూస్గా ఆడాడు. ఆ తర్వాత అసలు నట్టు స్క్రూలు ఎక్కడెక్కడ పడేసాడో కూడా తెలియదు. అలా ఉంటాయి అనమాట పిల్లల టాయ్స్తో. బట్ కొనివ్వకూడదు అనుకుంటూనే ఓకేలే అని కొంటూ ఉంటాం కదా పేరెంట్స్. అప్పుడు ఇక్కడ ఒక స్క్రూ అయ్యి భలే ఉంది నాన్న. అదే డిఐవై క్రేన్ అని ఎందుకన్నా. ఓ అదేంటన్నా లిఫ్టరా? బాగుందా? ఇంకా అదే పనిగా ఇప్పుతూ చేస్తుంటాడు. నానా సిట్ ప్రాపర్లీ. అమ్మ కాల్ చూడు నాన్న. ఇక్కడ నుంచొని ఆడుకోవాలి. ఇక్కడ నుంచొని. ఓకే సూపర్. నచ్చిందా? బాగుందా? యా, లైక్ ఇట్. దక్షిత్ డు యు లైక్ ఇట్? ఇన్వాల్వ్ అయిపోయాడు ఇంకంతే. బాగుందా? నాన్న కుమ్మ పెట్టు. ఏ టైర్ రిపేర్ చేద్దామా? చూడు నాన్న పాప గోల్ చూడు నాన్న. వావ్. ఓ మై గాడ్. అయిపోయినాయి అంటే కప్పుట్ అయిపోయినట్టే. ఇక్కడ పెట్టు టైర్. ఎందుకు? అది కాదు, టైర్ పెట్టాలి. ఫస్ట్ టైర్ పెట్టి పెట్టాలమ్మా. అండ్ అలా వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో పిల్లల హ్యాపీనెస్ చూస్తే భలే అనిపిస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ రోజు సండే మార్నింగ్ లేచి వచ్చేటప్పటికి ఇలా వర్షం పడుతూ ఉంది. క్లైమేట్ అసలు అన్ప్రెడిక్టబుల్గా ఉంది. వింటర్ వచ్చిందో రైనీ సీజనో కూడా అర్థం కావట్లేదు. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే సింగిల్ డిజిట్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడే స్నో పడుతుంది, అప్పుడే ఎండగాస్తుంది. అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఆ రోజు చాలా లేజీగా ఉన్నాము. అండ్ పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాయి. ఇంకా నేను వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు మార్నింగ్. ఇంకా ఈ హార్ట్ బీట్ అని ఒకటి సిరీస్ ఉంది కదా, సో అది స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం బాగానే అనిపించింది, ఒక సీరియల్ లాగా సాగుతూ ఉంది. సరే అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసి ఇంట్లో కొంచెం ఫంగస్ అది పడుతుంది. ఇక్కడ చాలా కామన్గా ఉంటుంది వింటర్స్లో. సో అది కొంచెం ఎక్కువ పట్టిందనమాట. ఇంకా అది క్లీన్ చేసుకుంటూ రూమ్లో ఉన్నారు. ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ప్లే రూమ్లో. ఈలోపు నేను కూర్చొని కాసేపు సిరీస్ అయితే చూశాను. ఇంకా ఆ తర్వాత పిల్లలకి స్నానాలు చేపించి ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఏడి దక్షిత్ ఏడి ఇలాగా. వా నువ్వు సరి ఇప్పుడు చెప్పు. తగ్గేది లేదు. మళ్ళీ మళ్ళీ చెప్పు, అమ్మకి చెప్పు, సరిగ్గా చెప్పు. మళ్ళీ చెప్పు. సరిగ్గా చెప్పు. ఇలాగా ఇలా ఇదిగో ఇలాగా ఇలా. సో ఈ మధ్య డైలాగ్స్ కూడా చెప్తున్నాడు అనమాట పాటలతో పాటు. అండ్ లంచ్లోకి వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేశాను. అండ్ కార్తీక మాసం చేయట్లేదా అంటే ఓన్లీ సండేస్ మాత్రం నాన్ వెజ్ తింటున్నాము. ఇంక మండేస్ ఇంపార్టెంట్ డేస్ అప్పుడు ఏం తినట్లేదు. సో లంచ్ చికెన్ బిర్యానీ కూడా చాలామంది అడిగారు. రెసిపీ అయితే షేర్ చేస్తాను తప్పకుండా. అండ్ బయట చూసారు కదా ఫుల్ చల్లగా అయిపోయింది అనమాట క్లైమేట్. ఇంకా ఆ రోజు అందుకే చికెన్ బిర్యానీ చేసుకోవాలనిపించింది. లేచినప్పటి నుంచి చాలా చల్లగా ఉండి అండ్ సింగిల్ డిజిట్లోకి వచ్చేసింది అనమాట టెంపరేచర్. ఇంక వేడివేడిగా చేసుకొని ఇంకా నలుగురు ఇలా కూర్చొని తింటున్నాము. ఇది ఒక చిన్న టేబుల్ పిల్లల కోసం అని కొన్నాను. ఎప్పుడైనా నైట్ డిన్నర్స్ కానీ ఇలా అందరం కలిసి తింటూ ఉంటున్నాం అనమాట. కింద కూర్చొని తినాలి అనుకున్నప్పుడు, అంటే వేడిగా తింటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇంక నలుగురు కూర్చొని తింటున్నాం. అండ్ అషి అయితే బిర్యానీ తినదు కానీ చికెన్ పీసెస్ మాత్రం తీసుకొని తింటూ ఉంటుంది. సో అలా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే చేస్తున్నాము. ఎన్ని కావాలి 1 2 3 4 5 6. ఏం కావాలి 6? 1 2
3, 4, 5. 5 ఏం కావాలి? డోనట్స్ కావాలా? ఓకే, నీకేం కావాలి? నీకు డోనట్సే కావాలి. ఎన్ని కావాలి? Yellow donut. ఎల్లో డోనట్ కావాలా? మరి నీకు ఆ? No. డోనట్ ఏం కావాలి? ఏ కలర్ కావాలి? Yellow donut. ఓకే, నీకు ఎల్లో కలర్. మరి నీకు? చెల్లికి పింక్. అశ్మ నీకేం కావాలి? Pink. ఎన్ని కావాలి డోనట్స్ నీకు? Pink. ఏయ్, నీకు కాండా కావాలా అశ్మ? యా, డోనట్ కావాలా? డోనట్ కావాలా? ఆశికి డోనట్ వద్దంట, నాన్న కావాలి. ఆశి, ఏ, ఉండు నాన్న. అలక పంచదార చిలక. చూసారు కదా ఆషి అలగడం, ఇద్దరు దెబ్బలాడుకుంటే. ఇంకా ఈ మధ్య నేర్చుకుందనమాట. పాస్ట్ 10 days నుంచి వాడు ఏమన్నా అన్నా, దానికి ఏదన్నా కావాలన్నా ఇలా నేల మీద పడిపోయి దొల్లడం, ఏడవడం. మనం వెళ్ళేంత వరకు అది 1/2 hour అయినా అక్కడే బంకలా సాగుతుంది అనమాట. ఎక్కడైతే అక్కడే పడిపోతుంది. ఆడపిల్లకి అలక పుట్టుకుతో వస్తుందేమో అనిపించింది నాకైతే. ఒక్కొక్కసారి నన్ను చూసి నాకే నవ్వు వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు నేను ఎలా చేసేదాన్ని మా పేరెంట్స్ చెప్తే ఇప్పుడు చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట లైవ్లో. నిజంగా పిల్లలు చేసే పనులు ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటాయో, వాళ్ళ యాక్షన్స్ చూస్తే ఆ స్ట్రెస్ కూడా అంతే ప్యారలల్గా పోతుంది. చూస్తూ ఉంటాను అనమాట, నవ్వు వస్తుంది నాకే. ఇంత లేదు దానికి, ఏం తెలుసు అసలు. 1 year దాటింది, అసలు ఎన్ని తెలుస్తున్నాయి పిల్లలకి పుట్టుకతాన్ని నేర్చుకొస్తున్నారేమో అనిపిస్తుంది. ఇంకా అలా కాసేపు అలక తీర్చామన్నమాట. ఇంక ఈవినింగ్ వరకు లంచ్ చేసాక ఇంకా అలా సరిపోయింది. అండ్ ఇక్కడైతే ఇంకా రైస్ అదంతా ఫిల్ చేసుకుంటున్నాం. మండేకి ఏదన్నా పనులు ఉన్నాయంటే ఇంకా అవంతా సండే చేసుకుంటాం కదా. సో ఇక్కడ రైస్ అయిపోయిందనమాట, అది ఫిల్ చేస్తున్నాం. మీరు రైస్ ఎలా స్టోర్ చేసుకుంటారు, ఏదైనా కంటైనర్ ఉందా అని అడిగారు. నేను జస్ట్ ప్లాస్టిక్ బాక్స్లోనే వేసేస్తా అండి, సపరేట్ కంటైనర్స్ లాగా ఏం మెయింటైన్ చేయను. ఎందుకంటే అందులో 5 kgs వరకే పడుతుంది. సో 5 kgs వరకు ఫిల్ చేసుకుంటాను. అండ్ మీరు ఏం యూస్ చేస్తారని కూడా అడిగారు. మేమైతే సోనా మసూరినే యూస్ చేస్తాం. రైస్ అయితే అదే అలవాటు అయిపోయింది. ఇదివరకు బ్రౌన్ రైస్ అది యూస్ చేసేవాళ్ళం, కానీ అది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. మిగిలిన అన్నంతా కలుపుతుంటే ఇక్కడ దొరికే వాటితో అది బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా రైస్ ఫిల్లింగ్ అంతా చేసుకొని ఇంకా బిగ్ బాస్ ఏమన్నా పాత ఎపిసోడ్స్ ఉంటే అవి చూడడం, చిన్న చిన్న మూవీస్ ఏమన్నా ఉంటే చూడడం, పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ వాళ్ళ గాల్లోనే టీవీ చూస్తూ ఉంటాం అనమాట. అండ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి పన్నీర్ కర్రీ చేసుకొని చాలా డేస్ అయింది అనిపించింది. ఇంకా పన్నీర్ కర్రీ చేసా చపాతీలోకి అనమాట. పన్నీర్ కర్రీ నాకు చాలా బాగా నచ్చుతుంది నేను చేసేది. సో చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాను. అండ్ చపాతీస్ కూడా చేసేసుకున్నాం అనమాట. నేను ఆశీర్వాద్ ఉంటుంది కదా ఇండియన్ స్టోర్స్లో, అదే యూస్ చేస్తున్నానండి ప్రజెంట్ అయితే. అది పెద్ద 10 kgs బ్యాగ్ అనుకుంటే తెచ్చేసాము. అది చాలా డేసే వస్తుంది. ఈ మధ్య అసలు చాలా తక్కువ చేసుకుంటున్నాం చపాతీస్. ఏదో ఒకటి చేసుకుని తినేస్తున్నాం అనమాట. అందుకనే అది యూజ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ నేను వచ్చేసి క్యాస్ట్ ఐరన్ ఉంటుంది కదా, ఇంకా అదే యూజ్ చేస్తున్న ప్యాన్. ఇదివరకు స్టవ్ మీద చాలా అన్ఈవెన్గా ఉండేది, సరిపోక ఫ్లేమ్ అంతా. బట్ ఈ స్టవ్ అయితే బాగానే సరిపోతుంది. ఇంకా అదే యూజ్ చేస్తున్నా ప్రజెంట్ అయితే. నాన్ స్టిక్ అన్న అదే బెటర్ అని అనిపించింది నాకు. అండ్ ఇక్కడ కుకింగ్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ డేకి మండే కాబట్టి చాలా, సండే అంటే నాకు అంత నచ్చదు, ఎందుకంటే నెక్స్ట్ డే మండే హరీ అయిపోతుంది, పొద్దున్నే లేవాలి, ఇంకా యాజ్ యూజువల్ రొటీన్ ఉంటుంది కదా. అండ్ ఇది ముందు రోజు ఫ్లవర్స్ తీసుకొచ్చాను, అది వాటర్లో పెట్టి వేద్దామని మర్చిపోయాను అనమాట. ఇంకా అలానే ఉండిపోయి ఇంకా తీసేసి వేసెస్లోకి అది వేసుకుంటున్నాను.
యూజువల్లీ తేయంగానే ఫ్లవర్స్ సర్దేస్తాను అంటిల్ అన్లెస్ ఆ పిల్లలు ఏదైనా ఏడిపించో లేకపోతే ఏదైనా పనిలో బిజీ ఉండో మర్చిపోయి తర్వాత వేద్దాం అనుకుంటే అది అంతే ఉంటుంది. మార్నింగ్ నుంచి చూస్తున్నాను వేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా అలానే ఉంచేసాను అనమాట. సో ఫ్లవర్స్ నాకు ఇలా చామంతులు అవి తీసుకొస్తే ఎక్కువ డేస్ ఉంటే బాగా అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఇంకా ఉన్నవే 3 వేసెస్ పెద్ద బొకే తెచ్చాను అనమాట. సో 3 వేసెస్లోకి సరిపడా వేసాను. అండ్ నాకు మా ఇంట్లో ఎప్పుడు ఫ్లవర్స్ ఉండాలండి. నాకు అదొక మంచి పాజిటివ్ ఎనర్జీ అండ్ ఏమంటారు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో వాటిని ఇల్లంతా అక్కడక్కడ డెకరేట్ చేసుకుంటూ ఉంటా. మా ఇంట్లో ఎక్కడ చూసినా మీరు ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇవే కనిపిస్తాయి. ఎవరు వచ్చినా కూడా అలానే అడుగుతారు. సో మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది, బట్ నాకు బాగానే అనిపిస్తుంది. అదొక టైంపాస్లా అనిపిస్తుంది. ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఇంకా నెక్స్ట్ డేకి ప్యారలల్గా కిచెన్లోనే ఉన్నాను కాబట్టి మా హస్బెండ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్ మీల్ అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని కిచెన్లో ఉన్నప్పుడే మల్టీ టాస్కింగ్ చేసేసుకుంటాను. డిష్ వాషర్ సర్దడం అయినా ఏదైనా సరే, ఎందుకంటే ఒకసారి చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని మళ్ళీ మళ్ళీ తిరుగుతూ రానమాట. ఈ ఓట్ మీల్ మీకు కావాలంటే నేను ఎప్పుడైనా కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇంకా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా కర్రీ చపాతీ అన్నీ అయిపోయి ఎర్లీగా చేసుకున్నాను అనమాట కొంచెం, అందుకని కొంచెం గ్యాప్ తీసుకొని తింటున్నాము. సో నేను ఒక 2 చపాతీ విత్ మంచిగా పన్నీర్ కర్రీ, ఇద్దరం చేసిందంతా ఇద్దరం తింటాం, కర్రీ ఎక్కువ తింటాము. సో అలా హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తూ మా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసాం. సో ఇలా మా వీకెండ్ అయితే గడిచింది. అండ్ దక్షిత్ పాటీ ట్రైనింగ్ అండ్ అషీకి మిల్క్ ఎలా అనిపించారు అన్నది కూడా అడిగారు. నేను అవి కమింగ్ బ్లాగ్స్లో కవర్ చేశానండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.